కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అంతా కలిసి కూడా ఎన్డీఏ బీజేపీకి సంబంధించిన కూటమిని ఓడిస్తామని చెప్పేసి వారికి ఎంపీల మద్దతు లేకపోయినా కూడా అతి ఉత్సాహం చూపించి అలా పోటీ చేసి వాళ్ళు ఘోర విఫలం చెందడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థే రాధాకృష్ణన్ గారే ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం జరిగిందని చెప్పేసి వారికి అభినందనలు తెలియజేయదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు, కాంగ్రెస్ పార్టీకి 314 ఎంపీల మద్దతు ఉంది. వారు కూటమి అంతా కలిసి కూడా 314 మంది ఉన్నారు. 314లో కనీసం వాళ్ళ కూటమి సభ్యులు కూడా కాంగ్రెస్కి సంబంధించిన కూటమి సభ్యులు కూడా కాంగ్రెస్ కోటేలే. 314లో కేవలం 300 సీట్లు మాత్రమే, 300 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చినాయి. అంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థులు కూడా భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిని, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకే మద్దతు తెలిపారని చెప్పేసి ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఉన్నటువంటి ఎంపీల కన్నా కూడా అత్యధిక ఎంపీలు ఏ విధంగా వచ్చినో ఇలా భారతదేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేయాలి. మరి ఇక దీనిని కూడా ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే మాత్రం మనం ఇక దీనికి కూడా ఏం చేసేది లేదు. మరి ఆయన మైండ్ని ఆయనే మరి తీసిపోయి ఏ మ్యూజియంలో పెట్టాలో అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది.